ఇదే పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇదే శివయ్య క్షేత్రం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మానవ సేవ మాధవ సేవ ఒకే చోట కల్పిస్తూ మానవత్వానికి మరో రూపమై దైవానికి ప్రత్యక్ష సాక్ష్యమై నిలుస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం విశిష్టమైనదిగా నిలుస్తుంది. చదువుతో పాటు దైవసేవ మానవ సేవ కూడా జీవితంలో భాగమని నమ్మిన శ్రీ శంకర గురూజీ చదువుకునే చిన్నారులను ఆలయాలకు ఆశ్రమాలకు తీసుకువచ్చి సనాతన హైందవ ధర్మ పరిరక్షణకు ఒక్కరోజు సేవ చేయమని పిలుపునిచ్చారు. క్షేత్ర వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ మాటలను శివాదేశంగా భావిస్తున్న పలు విద్యా సంస్థలు విద్యార్థులను ఈ పుణ్యప్రదేశానికి తీసుకువచ్చి దైవం గొప్పతనంతో పాటు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న దిక్కులేని మానసిక అభాగ్యులను చూపించి జీవితం విలువ గురించి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా రంగాపూర్కు చెందిన హిప్పో క్యాంపస్ స్కూల్ యాజమాన్యం 9వ తరగతి చదువుతున్న తమ విద్యార్థులను శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి తీసుకువచ్చారు. మాధవ సేవలో భాగంగా ముందుగా జయసిద్ధి గణపతిని దర్శించి విద్యాబుద్ధులు ప్రసాదించమని వేడుకున్నారు. ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कृत्यान्नाश्लीलङ्के एकतये देहता एव देवताः प्रीणाति पर्याप्य. మీరు చాలా దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చారు కదా. మనం వినాయక చవితి రోజు మనం ఏం చేస్తాం, పుస్తకాల్లో శ్రీ అని రాసుకొని చక్కగా పూజ చేయించుకొని సంతోషంగా మనకు మంచి చదువు రావాలని కోరుకుంటాం కదా. అంటే ఆటంకాలు తొలగించేటువంటి స్వామి ఎవరు? అందుకే మీకు ఏ ఆటంకం రాకూడదు, ఏమి ఉండకూడదు అని మన హిస్టారికల్గా మొట్టమొదటిసారిగా విఘ్నేశ్వరుణ్ణే ప్రతి దేవాలయంలోకి వెళ్ళి పూజించుకోవడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో స్వయంభువు అనే పదానికి అర్థంగా మహాశివుడి యొక్క జ్యోతిర్లింగాలు దర్శించుకుంటూ వెళ్దామా? సరే. అనంతరం 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునే క్రమంలో ఆలయ సిబ్బంది ఒక్కో జ్యోతిర్లింగ విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. ఇక్కడ మీరు ఒక్కసారి పైకి చూడండి, ఏముందో శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం. ఇక్కడ ఈ విషయం ఏంటంటే సోమనాథ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది? గుజరాత్ లో ఏ ప్లేస్ లో ఉంది? ప్రభాస తీర్థం. ఏ తీర్థం? ఆ ప్రభాస తీర్థంలో ఉన్నటువంటి సోమనాథుడు అతి పురాతన కాలంలో ఉన్న వ్యక్తి. మనకెప్పుడు చంద్రుడు మనిషి రూపంలో ఉన్నప్పుడు, మానవ రూపంలో ఉన్నప్పుడు సంఘటన మనం ఈరోజు చెప్పుకున్నాం. క్రీస్తు పూర్వం 15,000 సంవత్సరాల క్రితం ఆ రోజు స్వామివారు వచ్చి స్వయంభువై వెలిశాడు. ఆయన ఈరోజు మనం మనసారా దర్శించుకున్నాం. ఒక్కసారి జై బోలో శ్రీ సోమనాథ జ్యోతిర్లింగానికి, జై శ్రీ బోలో సోమనాథ జ్యోతిర్లింగానికి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైలం అనే ప్రాంతానికి వెళ్దామా? రండి, వెళ్దారండి. మల్లికా రూపంలో ఉన్న జ్యోతిర్లింగం ఎక్కడుంది? పాతాళ గంగకి ఎన్ని మెట్లు ఉన్నాయి? 250 మెట్లు ఉంటాయి. 250 మెట్లు కిందికి దిగితే మనం పాతాళ గంగలోకి వెళ్ళి పాతాళ గంగలో స్నానం చేస్తే ఏం పోతుంది? పాపం పోతుంది. పాప విముక్తి కలిగించేటువంటి మల్లికార్జునుడిని మనసారా దర్శించుకుందామా?
దర్శించుకోండి. ఓం శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగానికి, ఓం శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగానికి. రైట్, దీనివల్ల మనకి ఏమర్థమైంది? శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చారు? సుబ్రహ్మణ్యుని యొక్క కోపం. ఇంకొకటి ఏం చేశారు? రాక్షస జాతిని సంహరించడానికి. ఏ జాతిని? రాక్షస జాతిని సంహరించే ఏకైక నాథుడు ఎవరు? మల్లికార్జునుడు. ఓకేనా? ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ వెళ్దాం. ఏ దేశం? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్దాం. పదన్. ఇక్కడ ఆ మధ్యప్రదేశ్లో మహాకాలుడికి 2 రకాలుగా హారతి జరుగుతూ ఉంటుంది. భస్మహారతి, విభూది హారతి. ఏ హారతి? భస్మహారతి అంటే అప్పటికప్పుడే శవాన్ని 4 గంటలప్పుడు కాల్చి ఆ బూడిదని తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు. అఘోరాలు ఉంటారు కదా, వాళ్ళు 10 మంది కలిసి, వాళ్ళని శ్వేతనాగులు అంటారు. నాగశ్వేతాంబరులు అంటే వైట్ డ్రెస్సెస్ కట్టుకొని వాళ్ళు మొత్తం జడలు విడిగా ఉంటే విభూది అంతా రాసుకొని వస్తారు. వాళ్ళు అక్కడ పొద్దున్నే స్వామివారికి అభిషేకం చేస్తారు. అలాగే విభూది హారతి తెల్లవారుజామున 9 గంటల నుంచి మళ్ళీ విభూతి హారతి ఉంటుంది. అదేవిధంగా నైట్ కూడా అలాగే చేస్తారు. ఎంత పవర్ అంటే అది చేతులకు రాసుకుంటే చేతులతో మనం పాపం చేయం. ఒకవేళ మోచేతులకు రాసుకుంటే ఈ మోచేతి నుంచి మనం పాపం చేయకూడదు. ఒకవేళ హృదయం దగ్గర రాసుకుంటే హృదయంలో ఏ ఆలోచన, పాపం ఆలోచన రాకూడదు. ఒకవేళ నుదుటి రాసుకుంటే మన జ్ఞానరాతలే మారిపోయినట్టు లెక్క. అలాగే మన పాదాలకి అంటే ఇలా చేసుకున్న తర్వాతే నిలువెల్లా విభూతి పూసుకొని తిరిగే వాళ్ళు ఎవరు? అఘోరాస్. వాళ్ళంతా ధన్యులు. మహాకాళేశ్వరుడి యొక్క విభూతి నామం మనం పెట్టుకుంటే ఏమొచ్చింది? మనకి మోక్షం ప్రతీకం. అంత గొప్ప త్యాగాన్ని చేసిన వారు ఎవరంటే మధ్యప్రదేశ్ మహాకాళేశ్వరుడు. చెప్పండి, మధ్యప్రదేశ్ మహాకాళేశ్వరుడికి, మధ్యప్రదేశ్ మహాకాళేశ్వరుడికి. ఓకే, అందరూ గంట కొట్టి నమస్కరించుకొని రండి. మనం ఇప్పుడు మళ్ళా ఇంకో ప్రదేశానికి వెళ్దాం. పైనుండి చూస్తే ఓం అనే ఆకారంలో ఉంటుంది. మమలేశ్వరుడు అంటారు. ఆయన ఏమంటారు? ఆయన కూడా మహారాక్షసుడి యొక్క రాక్షసుల్ని చంపడానికే అక్కడ కొలువై ఉన్నాడు. ఆ స్వామివారిని మనం దర్శించుకొని ఆ ఓంకార రూపంలో ఉన్నటువంటి మన యొక్క విద్యకు గట్టిగా మనకి చదువు రావాలని మొక్కుకొని ఆయన యొక్క ఓం రాసుకుంటే చక్కగా ఓంకారేశ్వరుడు దీవెనలను అందిస్తాడట. అదే ఉన్నటువంటి క్షేత్రం ఏంటది? ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. దర్శించుకోండి, దండం పెట్టుకోండి అందరూ. నెక్స్ట్ మనం జార్ఖండ్ పోదాం. సో ఇలా మనకి ఇక్కడ ఉన్నటువంటి జార్ఖండ్లో ఆ రాక్షసుడు తను శివయ్యని కావాలని కోరుకొని ఆయన ప్రత్యక్షం అవ్వాలని తన 10 శిరస్సులను నరుక్కుంటూ వచ్చాడు. ఒక్కొక్క శిరస్సును నరికి ఆ యొక్క యజ్ఞంలో వేసాడట. చివరికి అంతకీ ప్రత్యక్షం కాకపోతే తన చివరి తలను కూడా నరుక్కోవడానికి వస్తుంటే అప్పుడు ఈశ్వరుడు వచ్చి రావణ నువ్వు చేసే తప్పు ఆగని ఆ 10 తలల్ని తానే ఆ భస్మంలో అంటే హోమంలో ఉన్నటువంటి విభూతి తీసి తానే స్వయంగా చేతులతో రాసి అంటించుకుంటూ వచ్చాడంట. అప్పుడు ఎవరికి వైద్యం చేశాడు? ద ఫస్ట్ ఆపరేషన్ ఈ సక్సెస్ ఇన్ ఈశ్వర. ఎవరు? వెరీ గుడ్. అలాంటి పుణ్యస్థలంలో ఆత్మలింగంగా మారిన వ్యక్తి ఎవరంటే వైద్యనాథ. వైద్యనాథలో ఏ లింగం ఉంది? ఆత్మలింగం. ఏ లింగం? శివుడి యొక్క ఆత్మలింగం ఎక్కడుంది? వైద్యనాథ్. వైద్యనాథ్ ఎక్కడ? ప్లేస్ ఎక్కడ? జార్ఖండ్. ఓకేనా? ఆయన చేసినట్టు వైద్యం ఎవరికి చేశాడు? ఫస్ట్ అసలు ఆ రాక్షసునే క్షమించాడంటే ఈ దేవుడు ఎంత గొప్పోడు. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి శంకరానికి వెళ్దాం, భీమశంకరానికి వెళ్దాం. పదండి. వైద్యనాథ జ్యోతిర్లింగానికి, వైద్యనాథ జ్యోతిర్లింగానికి. భీమశంకర. ఏం పేరు అది? భీమాసురుడు ఎవరు కుమారుడు అంటే కుంభకర్ణ కుమారుడు. ఏ కర్ణ? కుంభకర్ణుడు ఎవరు? వెరీ గుడ్, వెరీ గుడ్. కుంభకర్ణుడు ఎవరు తమ్ముడు? ఈ స్వామివారు ఎక్కడుంటాడంటే అవి పెద్ద కొండలు, అవన్నీ హిమాద్రి కొండలలాగా ఉంటాయి, పెద్ద పెద్ద కొండలు. సహ్యాద్రి పర్వతాలలో ఉన్న జ్యోతిర్లింగం ఏది? భీమశంకర. భీమశంకర ఏ నది ఒడ్డున ఉన్నది? భీమా నది ఒడ్డున. ఆయన భీమాసురుడు ఆయన ఇద్దరు కలిసి యుద్ధం చేస్తూ ఉంటే ఆ యొక్క చెమట చుక్కలు ఇలా పడి ధారగా వచ్చేసాయి. అదే భీమా నది అయిపోయింది. అక్కడ మనం పవిత్రంగా స్నానం చేస్తే జన్మ పాపాలు పోతాయట. సుదర్శన మహర్షికి ప్రాణభిక్ష పెట్టడానికి ఈ భీమాసురుడిని చంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ భీమాసురుడిని చంపేటప్పుడు ఈ రాక్షసుడు ఏం చేశాడంటే సుదర్శన మహర్షితో ఈ రాయిలో ఉంటారా దేవుడు, నువ్వు బలజ్యోతిలో ఉండని చెప్తాను కత్తి తీసుకొని నరకబోయాడు శివలింగాన్ని.
ఆ శివలింగాన్ని నరుగుతుంటే ఇప్పటికి ఇక్కడ ఘాటుతో చూడండి, అక్కడ బారుగా కనబడుతుందా? చూపిస్తా చూడండి మీకు. ఇది ఒక ఘాటు, ఇది భీమాసురుడు పెట్టినటువంటి ఘాటు. ఆ కత్తి ఘాటు పడిన తర్వాత ఆయన ఏం చేయలేదు, అందులో నుంచి శంకరుడు బయటకు వచ్చాడు, ఆయన్ని హతం చేశాడు. ఇప్పుడు మళ్ళీ తల్లి ఘోరమైన తపస్సు చేసి నా కుమారుడికి స్వర్గప్రాప్తి కలిగించిందని మళ్ళీ శంకరుణ్ణే వేడుకుందట. ఇంకేం కావాలి కోరుకో, మంచి మాట చెప్పావంటే ఏమొద్దయ్యా, నా కుమారుడి పేరు మీద నువ్వు ఇక్కడ జ్యోతిర్లింగుడు అయి ఉండి మా జనాలందరికీ మంచి క్షేమాన్ని కోరించయ్యా, వచ్చిన వారికి శాపం పెట్టకుండా క్షేమం ఇవ్వండి అని తలిస్తే అప్పుడు ఆయన సరే పో నీ కుమారుడి పేరు మీద నేను వస్తాను అని చెప్పి ఏం పెట్టాడు పేరు? భీమశంకర అని ఈ రోజు నుంచి నన్ను జ్యోతిర్లింగంగా పిలుస్తారు అని ఆ తల్లికి వరం ఇచ్చి కొలువై ఉన్న దేవుడెవరు? భీమశంకర జ్యోతిర్లింగానికి, భీమశంకర జ్యోతిర్లింగానికి. హిందూ మహాసముద్రం దగ్గరగా మీరు రామేశ్వరం వెళ్ళినప్పుడు ధనుష్కోడి అనే ప్రాంతం దగ్గరికి, చివరి ప్రాంతం భారతదేశంలో అత్యధికమైన చివరి ప్రాంతం ఏది? ధనుష్కోడి. ఆ ధనుష్కోడి ఒకానొకప్పుడు శ్రీలంకకి మనకి ప్రయాణ వారధులు, ఏంటదే వ్యాపారాన్ని చేసుకునేటువంటి గొప్ప స్థలం. ఇప్పుడు కేవలం ఇసుక మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఏముంటుంది? ఇసుక మాత్రమే ఉంటుంది. ఆ విజయాన్ని సాధించి రాముడు ఎప్పుడైతే బయటకు వచ్చాడో యువతలకు వచ్చింది, ఆయన బ్రాహ్మణ హత్యాపాతకం చేశాడు. అంటే రావణుని చంపాడు కనుక వాళ్ళు బ్రాహ్మణులు కనుక ఆ హత్యాపాతకం పోవాలని ఆయన బాధపడుతున్నప్పుడు సీతమ్మ ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించండి అనేది. ఈ యొక్క రాముడు ఏం చెప్తాడంటే ఆంజనేయకి, కాదు మహేంద్రగిరి పర్వతాలకు పోయి పెద్ద శివలింగాన్ని తీసుకురా, ఇక్కడ ప్రతిష్ఠించి పోదాం, మన పాపాన్ని కడిగేసుకుందాం, అభిషేకం చేసి పోదాం అంటే ఆయన లేట్ అవుతాడు. ఇక్కడ సమయం ముహూర్తం దాడిపోతుంది, బ్రహ్మ ముహూర్తం. సీతమ్మ వారు ఇచ్చినటువంటి ఆ శివలింగాన్ని ముందు ప్రతిష్ఠిస్తాడు. ఈలోపు హనుమంతుడు తీసుకొస్తే అలుగుతాడు హనుమంతుడు. ఏంటి నేను తీసుకొచ్చే శివలింగం ప్రతిష్ఠిస్తున్నావుగా రామయ్య, సీతమ్మ ఇచ్చిన ప్రతిష్ఠించేవేంది, నేను అలిగాపో అన్నాడు తిరుగుతాడు. నువ్వేం అలగొద్దిట్రా చెప్తానని ఆ శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించి ప్రపంచం మొత్తం కూడా ఎవరైతే భక్తులు ఉంటారో హనుమంతుడు తెచ్చిన శివలింగాన్నే మొక్కాలి. ఏదైతే తొలిసారిగా పూజ జరుగుతుందో సీతమ్మ ప్రతిష్ఠించినటువంటి ఈ శివలింగానికే పూజ జరగాలని అక్కడ ఒక నియమాన్ని పెట్టారు. ఎక్కడ? రామేశ్వరంలో. ఆ రామేశ్వరంలో సీతమ్మ స్థాపించినటువంటి శివలింగాన్ని ఏమంటారంటే స్ఫటికలింగం అంటారు. ఏమంటారు? హనుమంతుడు తెచ్చినటువంటి శివలింగాన్ని ఏమంటారంటే విశ్వలింగం అంటారు. ఏమంటారు? ఆ స్ఫటిక విశ్వలింగాల సమూహ దర్శనమే ఇది. దర్శించుకున్నానా? ఓం శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగానికి, ఓం శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగానికి. రైట్, ఇప్పుడు మనం నాగేశ్వర ద్వారకా గుజరాత్ వెళ్దాం. మన ఇళ్ళల్లో మీకు నాగదోషం ఉంది, మీకు అక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని పూజారులు చెప్తూ ఉంటారు. ఏం చూసి చెప్తారు వాళ్ళు? జాతకం చూసి చెప్తారు. జాతకం చూడాలంటే ఏం కావాలి మనకి? మన పుట్టినరోజు, నక్షత్రము, వారము, తిథి వగేరా వగేరా చూస్తారు. అలా కాకుండా మన ఈ యొక్క జుట్టులో ఏదైనా సుడులు కానీ ఉంటే అవి దోషాల కింద భావిస్తారు. ఓకేనా? అలా కాకుండా కొంతమంది కొన్ని అంగవైకల్యంగా పుట్టిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో మేనరికం చేసుకున్న వాళ్ళుగా పుట్టిన వాళ్ళు ఉంటారు. అలా ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని దోషాలతో పుడతారు. ఆ దోషాలు తొలగించుకోవడానికి వెళ్ళాల్సినటువంటి గొప్ప ప్రదేశం ఏంటంటే నాగేశ్వర జ్యోతిర్లింగం. ఏం చేసినా మనకి ఏ దోషం ఉంటుందంటే నాగదోషమే ఉంటుంది. ఎందుకని? పామును దాడుతుంటారు, సార్లు ఉన్నటువంటి దారాలు దాడుతుంటారు, నిమ్మకాయలు దాడుతుంటారు, వాళ్ళు తీసివేతలు ఉంటాయి. అవన్నిటిని వల్ల మనకి ఏదో ఒక అరిష్టం వస్తుంది. అవన్నీ పోవాలంటే నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని చక్కగా పూజ జరిపించుకుంటే ఏముండదు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఏ గ్రహ దోషాలు? సో ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని మనం దర్శించుకుంటే మనకేం తొలుగుతాయి? నాగదోషాలు. ఆ తొలగించుకున్నానా శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగానికి. అన్నపూర్ణాదేవిని స్వయంగా భిక్షాటన చేసినటువంటి మహాశివుడి యొక్క స్వగ్రామంగా తొలిసారి భారతదేశంలో ఉన్న ఏకైక ఊరు కాశీ. ఎక్కడుంది అది? ఉత్తరప్రదేశ్. ఎక్కడ? ఉత్తరప్రదేశ్. అలాగే కాశీకి వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి రాకూడదు. ఎక్కడికి పోవాలా? రామేశ్వరం పోవాలా. రామేశ్వరం పోయిన వాళ్ళు మళ్ళీ ఎక్కడ పోవాలా? కాశీకి పోవాలా. కానీ ముందు కాశీకే వెళ్ళాలా, తర్వాత రామేశ్వరం వెళ్ళాలా. కాశీలో ఉన్నటువంటి గంగాజలాన్ని తీసుకెళ్ళి రామేశ్వరంలో ఉన్నటువంటి విశ్వలింగానికి అభిషేకం చేసి రాగలిగితే మనకి సర్వమోక్ష ప్రాప్తి జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఇసుక తీసుకొచ్చి పొలాల్లో కానీ ఇళ్ళు కట్టేటప్పుడు ఇళ్ళ స్థలాల్లో కానీ కొంచెం ఇసుకను మనం నాటిపించుకుంటే అక్కడ మంచి జరుగుతుందని ఒక నమ్మకం ఉన్నది. కాశీకి రామేశ్వరానికి మధ్య వారధి అది. కానీ అక్కడ వెళ్ళి అక్కడే చనిపోతే
సాక్షాత్తు స్వయంగా శివుడే వచ్చి ఆ శ్మశాన వాటికల్లో వండి చూస్తాడు. అది మన యొక్క అదృష్టమైనటువంటి ఒక ఘాట్ ఉంది, దాని పేరు ఏంటది? సత్య హరిశ్చంద్ర ఘాట్. ఏ ఘాట్ అది? అక్కడ మొత్తం గంగా నది ఒడ్డున 85 ఘాట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 85 ఘాట్లు. స్పెషల్ ఘాట్ ఏంటిది? సత్య హరిశ్చంద్ర ఘాట్. ఏ ఘాటు? సత్య హరిశ్చంద్ర ఘాట్. అక్కడికి మనం వెళ్ళినట్టయితే గంగా హారతి ఉంటుంది సాయంత్రం 6:30 గంటలప్పుడు. ఓ మహా అద్భుతంగా కనపడుతుంది. ఆ గంగా హారతి కోసమైనా మనం వెళ్ళాలి, ఓకేనా? ఆ గంగా హారతి కోసమైనా వెళ్ళాలి, చూడాలి. కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలంటే ముందుగా డుండి గణపతిని దర్శించుకోవాలి. ఏ గణపతిని? ఆయన సాక్ష్యం ఇస్తాడంట. కాలభైరవ అని ఇంకొక ఆయన ఉంటాడు. కాలభైరవ ఎవరంటే క్షేత్రపాలకుడు అంటారు. ఆయన ఎవరు? స్వయంగా శివయ్య మరో ఆత్మ. స్వయంగా శివయ్య మరో ఆత్మ ఎవరంటే కాలభైరవ. ఆయన ఎక్కడన్నా క్షేత్రపాలకుడిగా ఆయనే స్వయంగా ఉంటాడు. ఆ పాలకుడు చేసినటువంటి మోక్ష కపాలంలో నుంచి బ్రహ్మహత్యా పాతకం పోవటానికి ఆ యొక్క కాలభైరుడు ఎవరైతే ఉన్నారో ఆయన గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళిన పుణ్య ప్రదేశం. ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాతే అక్కడ శివయ్య మనకు దర్శనం జరిగింది. కాలభైరుడి అంటే పాపం తొలగిపోయింది. కాబట్టి ఎవడి పాపాన్న వదిలించుకోవాలంటే ఎక్కడ పోవాలి? కాశీ విశ్వేశ్వరుడికి. కాశీ విశ్వేశ్వరుడికి. అంబకం అంటే కన్ను, త్రయంబకం అంటే 3 కన్నులు. 3 కన్నులకి 3 గుర్తులు. ఎవరెవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆ 3 కలిసి ఒకే చోట కొలువై ఉన్న ప్రాంతమే ఎక్కడ? త్రయంబకం. పేరులోనే ఉంది త్రయంబకం. నాసిక్ అనే ప్రాంతం. ఎక్కడ? మహారాష్ట్ర నాసిక్ అనే ప్రాంతంలో స్వామివారు ఇలా వెలిచారు. మనకి గోదావరి నది పుట్టిన పుణ్య ప్రదేశం అదే. గోదావరి పుట్టిన ఊరు అది, ఓకేనా? గోదావరి పుట్టుకు ప్రధానమైన కారణం ఏంటంటే గౌతమ మహాముని. ఏ ముని? గౌతమ మహాముని యొక్క గొప్ప త్యాగానికి మనకు వెలిసినటువంటి దేవుడు ఎవరంటే ఇది. అక్కడే కపిల వర్ణాలు కలిగినటువంటి గోమాత ఉంది. ఆ గోమాత చనిపోవడం వల్ల, దర్భలతో చనిపోవడం వల్ల ఆ శాపాన్ని పోగొట్టుకోవడానికి గౌతముని మహా తపస్సు చేసి గంగాజలాన్ని, మహాపవిత్రమైన గంగాజలాన్ని భూమికి తీసుకొచ్చాడు. ఆ భూమికి తీసుకొచ్చినటువంటి గంగాజలం పేరే గోదావరి. ఏమరి? అక్కడి నుంచే గంగానది గోదావరి పుట్టి ఇలా ప్రాయాలకు వెళ్తుంటే ఆ ప్రాంతం మనకు తెలీదు, ఏ నది ఎడిపోతుందో కూడా తెలియదు. ఆ పుణ్య ప్రాంతంలో వెలిసినటువంటి దేవుడే ఎవరు? త్రయంబకుడు. అంబకం అంటే కన్నులు, 3 కన్నులు కలిగిన వాడు. కనుక అక్కడ ఎవరు 3 కన్నులు కలిగిన వాడు? ఎవరు? ఓకే. ఆ గోదావరికి ఇంకో పేరుంది. ఆ పేరుని ఏమంటారంటే దక్షిణ గంగా. ఏ గంగా? దక్షిణ గంగా అనే పేరు పుట్టినటువంటి పుణ్య ప్రదేశం ఏంటంటే త్రయంబకం. ఓకే, త్రయంబకుడికి ఒకసారి జై కొట్టండి. జై త్రయంబకేశ్వర స్వామికి. జై త్రయంబకేశ్వర స్వామికి. రైట్. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు కేదార్ వెళ్దాం. ఎక్కడ? ఉత్తరాఖండ్. చాలా స్పెషల్ గాడ్. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తర్వాత మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏకైక దేవుడు కేదారేశ్వరుడు. 1000 మీటర్ల హైట్లో ఉంటాడు. ఇక్కడ మన భూమి నుండి 1000 మీటర్ల హైట్కి వెళ్తుంటే మొత్తం కూడా ట్రిక్కీ. ఆ ట్రిక్కీ ప్రదేశానికి వెళ్తే మంచు కొండలే అన్నీ. దారి కూడా ఉండదు. ఆ దారి గుంట పైకి వెళ్ళాలంటే ఇక ప్రాణాలు పోయినట్టే. ముందే అక్కడ పోవాలంటే 6 నెలలు మాత్రమే మనకి అవకాశం ఇస్తారు. 6 నెలల్లో 2 నెలలు మాత్రమే మనకు అవకాశం ఉంటుంది. మనకి ఆస్మా రావటం కానీ, జ్వరం ఉన్న వాళ్ళు కానీ, ఇంకేదైనా వ్యాధులు ఉన్నారు ఎవరిని కూడా అక్కడ నాట్ అలౌడ్. అలాంటి పుణ్య ప్రదేశానికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవటం చాలా గొప్ప కార్యం అది. అలాంటిది ఇక్కడ స్వయంగా చక్కగా అక్కడ బస్సు ఎక్కొచ్చి ఇక్కడ దిగి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అక్కడైనా అదే టెంపుల్, అదే నిర్మాణం, అదే స్టైలు, అదే స్వామివారు, ఓకేనా? అసలు ఈ ఆకారం ఒక ఎద్దు గోపురం. అదిగో ఎద్దుందా? నాకు ఇప్పుడు ఆవు ఉంది. అక్కడ ఆవుకు ఓపురంలో ఉంది చూడండి, అదే దేవుడు. ఆ దేవుడే ఇక్కడ. అక్కడ గోమాతలు, ఓకేనా? కేదారేశ్వరుడు యొక్క ఏంటంటే ఎద్దు ఊపురం. ఏమంటారు దాన్ని? ఎద్దు ఊపురం. అయితే పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధం జరిగింది. కౌరవులు అందరూ చచ్చిపోయారు, పాండవులు గెలిచారు. పాపపక్షాలను పోగొట్టుకోవడానికి శివయ్య దగ్గరికి వచ్చారు. శివయ్య ఏం చేశాడు? అన్నదమ్ములు, అరే ఇట్లా కరెక్ట్ కాదు, అన్నదమ్ములు చంపిన మీరు, మిమ్మల్ని క్షమించరు అని చెప్పేసేసి చేస్తే అక్కడ స్వామివారు తప్పించుకొని ఒక పెద్ద మందలోకి వెళ్ళిపోయారు. ఆవుల మందలో పోయి ఇక ఆయన పట్టుకుంటుంటే భూమిలో కుషించి భూమిలో పోయారు. అలా పైన మాత్రం ఓపరం మాత్రం మిగిలింది. భీముడు గట్టిగా తోక పట్టుకొని పైకి లాగాడంట.
ఆ తోక పట్టుకొని పైకి లాగేసరికి రే నన్ను నువ్వు ఎక్కడ పోయినా వదలట్లేదురా, ఉండు నీ పని చెబుతానని భూమిలోకి అలా వెళ్ళిపోయాడు, అంతర్ధానం అయిపోయాడు. కేవలం ఓపురం మాత్రమే మిగిలింది. ఆ ఓపురాన్ని నమస్కరించుకొని క్షమాభిక్ష కోరుకున్నారు. పాండవులకి ప్రాణభిక్ష పెట్టిన పుణ్య ప్రదేశం ఏంటది? ఎద్దులు ఎవరుంటారు? నందీశ్వరులు ఎవరుంటారు? శివుడు ఉంటాడు. గోమాతల్లో పార్వతీదేవి ఉంటుంది. అందుకే వాటిని ప్రాణహింస పెట్టకూడదు, ప్రాణహత్య చేయకూడదు. గోహత్య మహా పాపం, అది చేస్తే మనకే పాపం తల్లిద్ది కనుక ఎప్పుడు చేయకూడదు. మనం సంతోషంగా ఉండాలంటే కేదార్నాథ్ని దర్శించుకోవాలి. కేదారేశ్వరుడికి కేదారేశ్వరుడికి జై. ఇక లాస్ట్ 12వ జ్యోతిర్లింగం అంటే అక్కడ కృష్ణేశ్వర స్వామి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ సంతాన తల్లి సౌభాగ్యవతిగా మారారు. ఒక భక్తురాలు గష్మ అనే భక్తురాలు పేరిట వెలిసినటువంటి స్వామివారే కృష్ణేశ్వర. ఈశ్వర కృష్ణేశ్వరుని మనం తలుచుకుంటే సంతానం కలుగుతుందట తల్లిదండ్రులకి. అంత గొప్ప పుణ్యమే ఇక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగం. అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠమైనటువంటి మాణిక్యామ్మని దర్శించుకొని పుణ్యలింగేశ్వరుడి దగ్గరికి వెళ్దాం. ఓకేనా? సో అందరూ దర్శనం చేసుకోండి. శ్రీ కృష్ణేశ్వర స్వామికి, కృష్ణేశ్వర స్వామికి. రైట్, మాణిక్యమ్మ వారి దగ్గరికి వెళ్దాం. 12 జ్యోతిర్లింగాల దర్శనానంతరం 12వ అష్టాదశి శక్తిదేవత శ్రీ మాణిక్యాంబదేవిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనుకుంటూ ఆ అమ్మవారి వైపు చూస్తూనే మీ మనసు లోపల ఎలాంటి కోరికలు ఉన్నా కానీ ఆ తల్లికి మనస్ఫూర్తిగా చెప్తూ నమస్కరిస్తూ అమ్మవారి వైపు చూస్తూ ఉండండి. మమ అస్మాకం సహ కుటుంబానాం సహ బాంధవానాం మమ క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థ ధర్మాదక మోక్ష చతుర్విధాది ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యాది ఫలసిద్ధ్యర్థ ఓం హ్రీంకారాసన గర్భితాం సౌః క్లీం కలాం బిభ్రదీం సౌవర్ణాం భరధారణీం వరసుదాం ధౌతాం త్రినోజ్వలాం వందే పుస్తకపాశపంక్షుధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకల శ్రీచక్ర సంచారిణీం. జయ భోలో శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, జయ భోలో శ్రీ జగదాంబ విశ్వవాలిని మాతాకి. ఓం శ్రీకాళీ శాంకరి లోకాభయంకరి శ్రీచండికాంబాని కోదయ మంగళహారతి శుభమంగళహారతి. శ్రీచండికాంబానికు జయ మంగళహారతి. మంగళం కౌసలేంద్రాయ మహనీయాయ గుణాత్మనే చక్రవర్తి తునాజాయ సార్వభౌమాయ మంగళం శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్రిణాం. అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వరుని ప్రియభక్తుడు పుణ్య బసవన్నకు మొక్కుకున్నారు. మాధవ సేవలో చివరిగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని శివయ్య పరిపూర్ణ ఆశీస్సులు పొందారు. శ్రీ మాణిక్యాంబ సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణావల సిద్ధ్యర్థం సమస్త దోష నివారణ సిద్ధితం యజమానశ్చ సమస్త దోష విఘ్న దోష ఆటంక దోష నివారణ సిద్ధితం మనోభీష్ట ఇష్టకామ్యార్థఫల సిద్ధ్యర్థం మాణిక్యాంబ సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ మాతా పితృ గురు దైవ సేవ విస్మరణవశాత్తు మాతా పితృ గురు నిందావశాత్తు సమస్త పాప నివారణ సిద్ధ్యర్థం మాణిక్యాంబ సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అర్చన పూజాంచ కరిష్యే. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం క్షేత్ర దర్శనం ఎంతో సంతృప్తినిచ్చిందని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం
మా అదృష్టమని అన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము నాట్కో హై స్కూల్ రంగాపూర్ హిప్పో క్యాంపస్ స్కూల్ నుంచి వచ్చాము. కొత్తూరు జేపీ దర్గా దగ్గర ఉంటుంది మా స్కూలు. మేము ఇక్కడికి స్కూల్ ఫస్ట్ టెంపుల్ మాత్రమే చూస్తాం అనుకున్నాం, కానీ ఇన్ని జ్యోతిర్లింగాలు మేము యాక్చువల్గా వెళ్ళలేము. అక్కడికి ఒక్కొక్క ప్లేస్లలో ఉంది, కానీ వీటినన్నిటినీ ఒకే ప్లేస్లో ఉంచినందుకు ఫస్ట్ యాజమాన్యానికి పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంతటి విశేషాలను ఈ ఆలయాల ప్రతిష్టతను మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన మా సార్, మాతో పాటు అందరికీ చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అనంతరం స్టూడెంట్స్ క్షేత్ర దర్శనంపై వారి అభిప్రాయాన్ని పంచుకున్నారు. నా పేరు అపర్ణ. నేను 9వ తరగతి చదువుతున్నాను. మేము హిప్పో క్యాంపస్ స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చాము. ఈ పుణ్యక్షేత్రంకి వచ్చిన తర్వాత నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకు అంటే 12 జ్యోతిర్లింగాలని మేము దర్శించుకున్నాము, వాటి చరిత్ర తెలుసుకున్నాము. ఇంకా మాకు ఎంతో ఆనందంగా ఉంది. వీళ్ళందరూ మా క్లాస్మేట్స్, వీళ్ళందరితో వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు చక్రపాణి. మేమందరం కలిసి హిప్పో క్యాంపస్ స్కూల్ రంగాపూర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మేము ఈ అనాథాశ్రమంకి జాయ్ ఆఫ్ గివింగ్ అనే పేరుతో వచ్చాము. పుణ్యలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాము. ఇక్కడున్న 12 జ్యోతిర్లింగాలు ఎలా ప్రతిష్ఠించబడ్డాయో వాటి యొక్క చరిత్రను తెలుసుకున్నాము. దేవాలయాలను దర్శించుకోవడం వల్ల ఎలాంటి పుణ్యం కలుగుతుందో అలా అన్నీ తెలుసుకున్నాము. అన్నప్రసాదం స్వీకరించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్యానుగ్రహాన్ని పొందారు. తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర దర్శనానికి తీసుకురావలసిందిగా శ్రీ శంకర గురూజీ పాఠశాల కళాశాలల యాజమాన్యానికి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లలకు చిన్నతనం నుండే హిందూ ధర్మం గురించి, దేవాలయాల విశిష్టత గురించి తెలియజేస్తే రేపటి రోజున వారే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళే సారథులవుతారు. ఓం నమః శివాయ.